మీ పబ్బం గడుపుకోవడం కోసం మీరు పిల్లలు కానండి 40,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. మేము 30,000 40,000 కోసం పిల్లల్ని కన్నేసి ఏం చేయాలి? రోడ్డు మీద వదలాలా? నిరుద్యోగాలకి ఏదైనా సాయం చేసే మాటలు చెప్పండి. మీరు పిల్లల్ని కనండి, అవి కనండి. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంత కుటుంబానికి బలం ఉంటుంది. పిల్లలకి అంటాం, కానీ ఏం చేస్తాం సార్? వాళ్ళని ఉన్న వాళ్ళకే చదువు 40,000 50,000 వచ్చిన మనకి ఆయనే కానీ ఆయనే ఇచ్చుకోమని, ఆ డబ్బులు ఆయనే తీసుకోమని. 3వ పిల్లలు 30,000, 4వ పిల్లలు 40,000 అన్నారు. 40,000 ఇస్తారంట 4 పిల్లల కంటే, 3వ పిల్లల కంటే 30,000 అంట. ఆయన అయిపోతే మళ్ళీ రీఓపెన్ చేయించుకోమన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు 40,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, 25,000 ఇస్తారా అన్నది సమస్య కాదు. కానీ ఇప్పటికీ మన దేశంలో ప్లేస్ తక్కువ, జాగా తక్కువై ఉంది, జనాభా ఎక్కువైపోయారు. రాను పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో జనాభాను తగ్గించుకోవాలని చెప్పేసి మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు మీ రాజకీయాల కోసం, ఇంక జనాల కోసం అని చెప్పేసి మీరు మీ పబ్బం గడుపుకోవడం కోసం మీరు పిల్లలు కానండి 40,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. మేము 30,000 40,000 కోసం మేము పిల్లల్ని పెంచుకోలేక ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో రేట్లు పెరిగిపోయింది. ప్రతిదీ కూడా జీవనమే చాలా దారుణమైన పరిస్థితుల్లో తయారవుతున్న పరిస్థితుల్లో మీరు ఎక్కువ మందిని ఇంట్లో ఎక్కువ మందిని తీసుకోండి, ఇంకా 4 5 కానండి అనంటే ఎలా సాధ్యపడుతుంది సార్? మీరు 30,000 ఇస్తారంట, 4 కంటే 40,000 ఇస్తామన్నారు. మీరు ఎంతైనా ఇస్తారండి, పెంచుకునే ఓపిక ఉండాలి కదా. మీరు 40,000 30,000 ఇస్తారంటే దానికి 100 కారణాలు చెప్తారు. మీరు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ వేరే రూల్ పెడతారు. అప్పుడు ఆ పిల్లల్ని వదులుకోవాలా అంటే మీ అనాశరణకు వదిలేయాలి. ఇంకా పెంచుకోలేక ధరలు పెరిగిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే, వ్యాపారాలు లేక, పనులు లేక, జాబులు లేక, జాబులకి జీతాలు చాలక చాలా ఇబ్బందులు పడుతుంటే మీరు 10 మందిని కానండి, 4 కానండి 40,000 ఇస్తారు, 30,000 ఇస్తారండి. ఇదేనా సాధ్యపడేదే? ఏంటి సార్ ఇది కరెక్ట్ కాదు సార్. అది జనాలు ఇద్దరు అన్నారు, ఇద్దరికి అంటారు, అది సాధ్యం. అది అంతేగాని 4 3 కనమంటే ఎలా పెంచేది సార్? ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో అది సాధ్యమేనా? మీరు ఏమండి, మేము చైనాలో ఏమండి, చైనాలో ఒక్కలే ఉంటున్నారు, కానీ దేశ జనాభా చూడండి, అక్కడ జనాభా బట్టే ఉంటుంది డెవలప్మెంట్ కూడా. ఇక్కడ లేదు, అది డెవలప్మెంట్ లేదు. పేదరికంతో అల్లగల్లం అయిపోతుంటే మీరు ఇంకా జనాలు పెంచుకోమంటున్నారు. అంటే ఒక కాస్త కోస్త కూడు దొరుకుతుంటే ఆ 4 5 కంటే ఉన్న కూడు కూడా పోద్ది. అది పెంచుకోలేని పరిస్థితిలో వచ్చి మీ దగ్గరికే వచ్చి అయ్యా మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చేస్తే మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందా? రప్పించుకుంటారు మీరు. అది పరిస్థితి. ఇంటర్మీడియట్ దాకా ఫ్రీ విద్య ఇస్తామన్నారు 3 పిల్లలు. అదేది సాధ్యపడండి. ఇప్పుడు ఫ్రీ విద్య ఇవ్వండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాదు సార్, మీరు చదువులు ఫ్రీగా ఇవ్వండి, వైద్యం ఫ్రీగా ఇవ్వండి సార్. వైద్యం చదువు ఫ్రీగా ఎప్పుడూ ఇచ్చేది లేదు. మీరు ఒకవేళ ఫ్రీగా ఉన్న దాన్ని డెవలప్ చేసుకోలేకపోతున్నారు. ప్రైవేట్ దానికే ఎక్కువ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానివల్ల మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు తప్ప ఆ ఫ్రీకి ఉన్న దానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఆ ఫ్రీకి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళు వెళ్ళరు, అక్కడ సరిగ్గా చూడరు. కానీ సరిగ్గా చూసి మీరు కరెక్ట్గా ప్రభుత్వం ఆ ఫ్రీ కానీ మీరు ఆ వైద్యం కానీ విద్య కానీ ఇస్తే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేమీ లేకుండా మీరు ఫ్రీగా ఇస్తారని మాటలు చెప్పడం వరకు కాదు సార్. మాటలు చెప్పేంత తేలిక కాదండి మీరు ఫ్రీగా ఇవ్వడం అనేది. ఆర్థిక పరిస్థితిని బట్టే ఉంటుంది ఏదన్నా సరే. మీకు అది తెలుసో తెలీదో, ఇప్పుడున్న జనాభాకే మన రాష్ట్రంలో అప్పుల పాలైపోయారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, దేశం అప్పుల్లో ఉంది. మీరు అవన్నీ తీర్చండి సార్ ముందు. ఆ తర్వాత మీరు జనాలు పెంచుకోవడమా, ఇంకేం పెంచుకోవడమా అన్నది, ఆర్థికంగా పెంచుకోవడమా, ఇంకేమైనా ఫ్రీగా ఇవ్వడమా అనేది తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆర్థికంగా మనం అది కుదురుపడాలి రాష్ట్రం. అది పిల్లల గురించి చెప్పడం చాలా తేలిగ్గానే చెప్పారుగా, అది అమలు అయ్యేది కాదు. ఇప్పుడు నిరుద్యోగులు, తాపీ మేస్త్రులు, చేతి ఉద్యోగాలు, వడ్రంగి మేస్త్రులు, బిల్డర్ వర్కర్లు వీళ్ళందరూ రోడ్డు మీద పడి అల్లాడుతున్నారు. అవి ఏమి పట్టించుకోకుండా మీరు పిల్లలు కనండి అన్నారు. పిల్లల్ని కనేసి ఏం చేయాలి? రోడ్డు మీద వదలాలా? వాళ్ళ చదువులు వద్దా? వాళ్ళకి తిండి వద్దా? బట్టలు వద్దా? ఏమొద్దా? ఎంత అల్లాడుతున్నారు, పని లేక నిరుద్యోగం వేసి అల్లాడుతున్నారు. మంచి మేస్త్రులు వెళ్ళి తాపీ పనికి వెళ్ళి పోటీగా పడుతున్నారు. నాకు ఎంత ఒక 50 రూపాయలు ఇచ్చారా చాలండి, మాకు గడవట్లేదు ఇంట్లో, ఇంటి దగ్గర ఉంటే ఆ 50 రాదు, నాకు ఉద్యోగం కల్పించండి, మాకు ఏదైనా పింఛన్ లాంటిది ఇప్పించండి. నిరుద్యోగం ఉండి మేము ఎంత బాధపడుతున్నాం. మా పిల్లలు, మా భార్యలు అన్నీ ఇంట్లో ఉన్నాయి, నగలు పుస్తులు తాకట్టు పెట్టి తింటున్నాం. అవన్నీ ఎలాగా
అమలు అవుతారో మీరు చూడండి. నిరుద్యోగాలకి ఏదైనా సాయం చేసే మాటలు చెప్పండి. మీరు పిల్లల్ని కనండి, అవి కనండి అంటే కాదు. 30,000 40,000 ఇస్తాం కాదు. ఇప్పుడు నిరుద్యోగాలకి తిండి లేక బాధపడుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోండి. వాళ్ళకి ఏదైనా నిధి కల్పించండి. అది పద్ధతి బాగుంటుంది. మీకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి అమలు చేయండి అంటే అది కుదిరిన పనే కాదు. సీపీఎంగా మేము ఎన్ని పోట్లాడాము, ఎన్ని ధర్నాలు చేసాం, ఎన్ని చేసాం, అవన్నీ ఏమైనా పట్టించుకున్నారా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదని బాధపడి మేము కాగితాలు ఇస్తే పట్టించుకున్నారా? అద్దెలు కట్టుకోలేక కొండపైన ఉండి నీళ్లు మోయలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు ఏం తెలవట్లేదు. మీరు అన్ని మాటలన్నీ బాగా చెప్తున్నారు. అట్టుపండి ఒలిసి పెట్టినట్టు చెప్తున్నారు. అదండి ఒక్కడికే కొట్టమే చాలు. అప్పుడు నలుగురు పోసి చేంజ్ చేస్తాడు. ఈయన ఇచ్చే 40,000 అవన్నీ వచ్చి జరిగే కదండి. అది జనాభా పెరుగుదల కావాలంటున్నారు. జనాభా పెరిగితే ఇక తినొద్దు. వీళ్ళు ఇక్కడ ఏం పోషిస్తారండి వీళ్ళు? ఇప్పుడు 3 పిల్లలు 2 వాళ్ళని పెంచాలంటే కష్టంగా ఉంది. ఎట్లా పెంచారు? అది 3 పిల్లలు అంటే 30,000 ఇస్తారంట. నలుగురు కంటే అవన్నీ జరిగే కదండి. ఏదో ఉంటుంది కానీ మనం సాకేదానికి కదా 30,000 ఇచ్చినంత జరగకపోదు కదా. మనం సాకేదాన్ని బట్టి ఉంటుంది. ఇద్దరే ఎక్కువ ఈ రోజుల్లో. 4-5 కంటే కష్టం. ఆయన చెప్తాలే చెప్పిన దాని అంతమంటే మనం కంటే ఇబ్బంది కదా. పిల్లలు కావాలంట. పిల్లలు కావాలి ఉంటే బలం ఉంటే మంచిదే. మనం సాకే కెపాసిటీ లేదు కదా. ఇప్పుడు కుంటుకుంటూ వెళ్తాం. మనకు దాకా 4 దాకా ఎక్కడ తాగుతాం? 30,000 ఇస్తారంట. 30,000 ఒక రోజుతో జీవితం అంతా 4 పెంచాలి కదా. 40,000 ఆయన ఉంటారని గ్యారంటీ ఏముంది? ఎలా ఉంటారు రేపు దిగిపోవచ్చు. మాకు శాశ్వతం కాదు కదా. వచ్చేవాడు తీసేయచ్చు. ఇప్పుడు ఈయన తీస్తాడు, అవి వచ్చి ఆయన తీసేస్తాడు. అది ఒకసారి 30,000 ఇచ్చేంత మాత్రం మనం జగన్ తెల్లారిపోదు. ఇది పొద్దున సాకేది కావాలా. జీవితం అంతా పిల్లల్ని పెంచి పెద్దోళ్ళు చేసి పెళ్లి చేసి అప్పుడు మనకు ఇద్దరు దాకానంటే కష్టం అయిపోతుంది. ఆయన్నే గనమానాడు కానీ ఆయన్నే ఈమానాడు. మనకెందుకు? వారికి వద్దులే అయ్యా. వాళ్ళు 40,000 50,000 వద్దులే మనకి. ఆయనే కానీ ఆయనే ఇచ్చుకోమని, ఆ డబ్బులు ఆయనే తీసుకోమని. జనాన్ని మోసం చేసినాడు. ఇంకా మళ్ళీ ఇటుకిస్తాడా? ఎందుకు కావాలి జనానికి? అంత మోసంతో గెలిచాడు. మోసం చేసి జనాన్ని కార్యం చేస్తాడు మనకి. కీడు సావడక ఏదో మాయ చేసి గెలిచి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి సరిపోద్దండి. 30,000 40,000కి చదివించడం వద్దా? డాక్టర్ చదవాలి అంత జరిగే పని కాదులేండి. చెప్పింది 2 పిల్లలు ఉంటే సరిపోద్ది. లేదంటే 3 ఉంటే అంటే ఇప్పుడు పెంచారేమో అంత మాత్రం తెలియదు. కానీ 4 ఉన్నా 5 ఉన్నా ఇంకా మంచిదే. కుటుంబానికి బలం. 1-2 ఉంటే ఓడిపోతే ఇంకా దానికి కుటుంబానికి ఆధారం ఏముంటుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి, లేకంటే ఒక 2 ఆడపిల్లలు కానీ 2 మగ పిల్లలు కానీ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఎంతమంది ఉంటే అంత కుటుంబానికి బలం ఉంటుంది. ఏదైనా ఓట్లో బాగా పోయినా ఏదైనా ఉన్నా ఒకళ్ళు తోడుగా సహాయం ఉంటారు. మంచిదే. గవర్నమెంట్ ప్రోత్సహించి డబ్బులు ఇస్తా ఉన్నారు. 3 కంటే 30,000. అది ఎంతవరకు కానీ అది మాత్రం తెలియదు. కానీ చెప్తారు కానీ అంత ఇచ్చేది ఇప్పుడే గవర్నమెంట్ లాస్ట్లో ఉంది. అది ఇస్తే ఇంకా మంచిదే. ఏదైనా జనాల నెత్తి మీద పడేదేక ఏదైనా బరువు మొత్తం జనాలు ఒకటి. కాకపోతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు తీసుకోవట్లా. ఏంటి సోమవారం తీసుకుంటున్నారు? అక్కడ ఉన్న జనాలు అక్కడ వాళ్ళే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కించాలంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలే వాళ్ళే కలెక్టర్లు, వాళ్ళే మోనార్కులు అయిపోయారు. అక్కడ ఆన్లైన్లో ఎక్కించాలంటే వాళ్ళు చెప్పింది వేదం. అవన్నీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకే అది అట్టా ఉంటుంది, లేదంటే లేదు. మరి ఇప్పుడు క్లియర్గా చెప్తేనే ఇది. ఇప్పుడు భూ కబ్జాలు చేస్తున్నారు. సర్వేర్లు ల్యాండ్ సర్వే చేయమంటే మన భూమి ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ భూమి ఎక్కడ మనకు తెలియదు. చూపించాలా లేదా? అలా చూపించారంట. మనం చూపిస్తే భూమి వాళ్ళు వచ్చి కోటలు వేస్తారంట. ఇది ఎక్కడన్నాయో? నేను రికార్డులు చూసి చేయమంటే చేయట్లేదు.
హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నారు వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా అసలు రెక్కలేదుగా జిల్లా సర్వేర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు పక్కన పెట్టేసి ఎంఆర్ఓ కానీ మేము భూమి చూపిస్తే వాళ్ళు వచ్చి కొలతలు వేస్తారంట, లేకుంటే వేయరంట, లేదంటే దప్పేస్తారంట. కంప్లైంట్ పెట్టారు, అసలు కలెక్టర్ దగ్గర కలవనట్లేదు కదా, సోమవారం కూడా కలవట్లేదా? అసలు లోపల ఇంట్రెస్ట్ వెళ్ళేదానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయా? ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయి, ఏ ప్రభుత్వ కార్యాలయాలు? గవర్నమెంట్ ఆఫీసుల్లో. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులేగా ఇది. ఇప్పుడు ఎంఆర్ఓలు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీస్ కదా, అవును. అవన్నీ చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు మీ ఆస్తి మీకు తెలియకపోతే వాళ్ళు కబ్జాలు చేసి ఇంకా వాళ్ళు చెప్పరంట, రికార్డులు లేవంట, ఆర్బన్లో ఉన్నాయి రికార్డులు లేవంట, పాత రికార్డులు ఉండవా? ఉంటాయిగా. మా రికార్డులు మేము చూడము, మేము చేయము. మీరు భూమి చూపిస్తే మేము వచ్చి అది కూడా హద్దులు వాళ్ళకి చూపించాలంట. మన వాళ్ళు ఇప్పుడు మన భూమి ఇదని చూపిస్తాం, హద్దులు వాళ్ళు నిర్ణయించేది అది హైకోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. ఇది మాత్రం పక్కా షూరు. కావాలంటే నా హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తా. వాళ్ళు ఏమి తీసుకోవట్లా, జనాలంతా బలి అయిపోతున్నారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లే వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళే మోనార్కులు, వాళ్ళు చెప్పితే ఆన్లైన్ లెక్కుద్ది, లేదంటే లేదు. మా గవర్నమెంట్ సత్వరం ప్రక్షాళన జరుగుతుంది అంటున్నారు, న్యాయం జరుగుతుందంట పేదోడికి. చంద్రబాబు నాయుడుగా అది కరెక్టే, ఆయన పద్ధతి కరెక్ట్గానే ఉంది. ఇక్కడ కరెక్ట్గా లేదుగా అధికారులు. ఆయన వాళ్ళు చెప్పేది అంతా బాగానే ఉంది, ఇక్కడ అధికారి కరెక్ట్గా లేదు. జిల్లా సర్వే హైకోర్టు ఆర్డర్ కాపీని మేము 2 సార్లు హైకోర్టు ఆర్డర్ బండిల్స్ కోర్టు ఆర్డర్ ప్రకారం మనం 2 సార్లు రిజిస్టర్ చేస్తే జిల్లా సర్వేర్ గారు మాకు ఏమి రాలేదు అని మన జిల్లా 6 బేట జిల్లా సర్వే కలెక్టర్ గారిని అందరినీ పార్టీలుగా పెట్టావు, అసలు ఏమి రాలేదు అంటున్నా జిల్లా సర్వే. ఇప్పుడు అదే జరుగుద్ది. ఇప్పుడు కావాలంటే భవానీపురంలో మా ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అసలు సర్వే చేయమంటే చేయట్లా, మేము హద్దులు చూపించాలండి. ఇప్పుడు మాకు తెలియదని వాళ్ళకి రాసి ఇవ్వాలంట, తెలియదని మాకు రాసి ఇవ్వాలంట. వాళ్ళు హద్దులు నిర్ణయించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తే మేము హద్దులు బాటి చూపించాలంటే వాళ్ళు వచ్చి కోతలు వేస్తారంట. ఇది ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లవాడు ముద్దు, రెండో పిల్లవాడు వద్దు అనే కాన్సెప్ట్ మీద ఇదివరకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయిందే కాబట్టి మళ్ళీ ఇట్లా పిల్లల్ని కనమని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పాపులేషన్ బట్టి ఇక్కడ ఉన్న జనాభాను చూసుకుంటే వారి యొక్క ఆర్థిక స్థితిగతులే కానివ్వండి, వారి యొక్క జీవన విధానాలు కానివ్వండి ఏవీ మెరుగుపడలేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఇక్కడ రోడ్డు మీద అనేక మంది అనాథ పిల్లలు ఉంటున్నారు, అనేక మంది స్ట్రీట్ వెండర్స్ పిల్లలు ఉంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. వారిని అనాథరణాలు తరలిస్తున్నాము. కొంతమంది ఏంటంటే వారికి సరైన వసతులు లేక, చదువుకోవడానికి ఇది లేక, కనీసం తినడానికి తిండి కూడా లేకుండా చిత్తుగా అయితే ఏరుకుంటూ చాలా దుర్భరమైన జీవితాలు గడుపుకుంటూ రోడ్ల మరి తిరుగుతూ ఉంటున్నారు. వీళ్ళందరికీ కనుక ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం, ఈ రెండే జనానికి కావాల్సింది. ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 2 కాన్సెప్ట్ మీద ఇప్పుడున్న పిల్లలందరినీ కనుక చేరదీసి వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళని ఒక శిక్షణ ఇప్పించి వాళ్ళ జీవితాన్ని కనుక మెరుగుపరచగలిగితే మన ఆంధ్రప్రదేశే కాదు, మన ప్రభుత్వం కూడా, మన ఇండియా కూడా, భారతదేశం కూడా ముందుకెళ్తుందని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలే ఏ సరైన తిండి లేక బ్లేడ్ బ్యాచ్ గాను, లేకపోతే ఏదో వారి యొక్క నేరాలు ఘోరాలకు పాల్పడుతూ అనేక నేరాలు చేస్తున్నారండి. ఇప్పుడున్న పిల్లలకి మనం సరైన దారి చూపించలేకపోతున్నాం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ మన పిల్లల్ని కంటాం, కానీ ఏం చేస్తాం సార్? వాళ్ళని ఉన్న వాళ్ళకే చదువు లేదు, సార్ ఈ 30,000 ఇస్తాము, 40,000 ఇస్తాము అనే కన్నా కూడా ఉన్న పిల్లలకి విద్య ఇస్తాము, ఉన్న పిల్లలకి సరిగ్గా చూసుకున్నాము, వాళ్ళ జీవన విధానాలు మెరుగుపరుద్దాం అంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలే చాలామంది అయ్యారు సార్. వీళ్ళందరితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు రేపు రాబోయే తరానికి మనం ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం పిల్లల్ని కంటాం సార్, వారి భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకరంగా మారుతుంది. ఎందుకంటే ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు రైతు వ్యవసాయం చేస్తే మనకి తిండి, వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి సార్? పంట భూమి కావాలి. ఇప్పుడు ఉన్న రోజుల్లో చూసుకుంటే మీరు ఇటు మంగళగిరే కావచ్చు, కుంజినపల్లె కావచ్చు, తాడేపల్లె కావచ్చు, అమరావతి కావచ్చు, ఏదైనా కానీ పంట పొలాలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు సార్. ఇదివరకు మీరు కృష్ణానది దగ్గరికి వెళ్తే చక్కగా పచ్చని పంట పొలాలు, ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆరోగ్యదాయకంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే మీరు రండి సార్, పంట పొలం
అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు లేకపోతే అమరావతి ఇవన్నీ చూసుకున్నట్టు తప్పించి రైతు పంట పండించడానికి భూమి అంటూ కనీసం ఎకరం భూమి కూడా లేకుండా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ భూమి లేకపోతే ఏం జరుగుతుంది సార్? ఆహార ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆహార ఉత్పత్తి తగ్గిపోతే రేపు జనాలకు అంటారు, వాళ్ళకి సరే తిండి మనం ఎక్కడి నుంచి తేగలుగుతాం, వాళ్ళకి విద్య ఎక్కడి నుంచి అందించగలుగుతాం, వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు కానీ ఏమైనా ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం. పాపులేషన్ పెరుగుతుంది, ఓకే, మనకు అలాగే అభివృద్ధి కూడా జరుగుతుంది, ఓకే, కానీ రైతుకు కావాల్సింది ఏంటి? పంట పొలం కావాలి. ఆ పొలం అనేది ఎక్కడ రాకుండా పోతుందండి. రేపు మరి రైతు ఏం పండిస్తాడు, జనాలు ఏం తింటారు, ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నామండి. వాళ్ళు కొనచ్చు కదా, ఆయన ఒకటి కన్నా ఆయన కొడుకు ఒకటి కన్నాడు వరకు చెప్పొచ్చు. 30,000 ఇంత పాస్పోర్ట్ సరిపోవుగా, మరి ఇంకేం ఆయన ఏం చేసుకుంటాడు? 30,000 40,000 అవన్నీ ఒట్టి మాట్లాడండి. ఆయన్ని చెప్పడానికి ఎలా ఉంటాడా ఏంటి? పర్మనెంట్గా ఉంటాడా ఏంటి? శాశ్వతమా ఏంటి? ఆయన ఏమన్నా ఆయన ఉత్తమ మాటలు, ఆయన ఏమన్నా ఆయన వేస్ట్ మాటలు అయింది. ఎందుకు 40,000 హాస్పిటల్ ఖర్చులు చాలవుగా? 40,000 దేనికి 40,000? వాళ్ళ కేజీ మంచి 70 రూపాయలు 60 రూపాయలు అంటే ఏం పెట్టి తింటారు? అని ఇచ్చి 4 రూపాయలు ఏ రకంగా పోషించాలి? అక్కడ పోషించాలాగే ఇన్ని కష్టాలు పడుతున్నారు భార్య భర్తలు. 4 పోషించాలంటే ఇంకేం చేయాలి? ఇంకా అదే వాళ్ళ కొడుకు చేస్తే ఇంకొక 4 గంటలు సరిపోతారు అప్పుడు.